2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. పీరియడ్స్‌లో ఎస్పెషల్లీ బ్లీడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి కూడా అంటే వాళ్ళ కండిషన్ ఏ విధంగా ఉంది అన్నది మనం చెప్తాము. డాక్టర్స్ గాని వీరు చెప్తూ ఉంటారు. సో ఎవరికైనా కూడా హెవీ బ్లీడింగ్ అవుతుంది అంటే దానికి గల కారణాలేంటి? అసలు దేన్ని హెవీ బ్లీడింగ్ అని అంటారు? అలా అయినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మ్యామ్? చూడండి, జనరల్‌గా 7 రోజుల కంటే ఎక్కువ బ్లీడింగ్ అయితే దాన్ని హెవీ బ్లీడింగ్ అంటాము. డ్యూరేషన్ ఎక్కువే కాదు, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్లో, ఎంత ఫ్లో అవుతుందని దాన్ని బట్టి కూడా మనం దాన్ని డయాగ్నోస్ చేస్తాం. అన్యూజువల్‌గా అంటే పేషెంట్ నాకు రొటీన్ కంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుందని చెప్తుంది. అలాగే రొటీన్ యాక్టివిటీస్ చేయలేదు. అంటే మామూలు రోజువారీ మనం అంతకుముందు చేసే మెట్లెక్కటము, చిన్న చిన్న ఇంట్లో పనులు చేసుకోవటము, ఇంతకుముందు ఏదైతే తేలిగ్గా చేయగలుగుతున్నామో, ఈ హెవీ బ్లీడింగ్ అయిన మహిళలు నేను చేయలేకపోతున్నాము, దానికి కూడా అలసట వస్తుంది అని చెప్తారు. అలాగే గంటకి 2 గంటలకు ఒక ప్యాడ్ మార్చేయటము, చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్, ప్యాడ్ కావచ్చు, ట్యాంపూన్ కావచ్చు, తడిచిపోతుంటాయి తొందరగా, లేదా చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ పడుతుంటాయి. హెవీ బ్లీడింగ్ అయిన దానికి సంకేతం బ్లడ్ క్లాట్స్ జనరల్గా. అలాగే వాళ్ళ హీమోగ్లోబిన్ తగ్గటం, నార్మల్ హీమోగ్లోబిన్ 11 మెయింటైన్ చేయాలి. సో వాళ్ళకి 8, 9 లేదా ఇంకా 7 అలా తక్కువ ఉంటే ఒక నెల మనం కనుక చూసినట్టయితే ఒక 4-5 రోజులు బ్లీడింగ్ అయితే మిగతా 25 రోజుల్లో బ్లడ్ ఫార్మేషన్ జరుగుతుంది శరీరంలో ఒక మహిళకి. మళ్ళీ నార్మల్ హిమోగ్లోబిన్ వచ్చేస్తుంది. ఇలా బ్లడ్ మెయింటైన్ అవుతుంటుంది. రొటీన్గా మనమేమి అందరికీ బ్లడ్ పెరగటానికి మందులేమి వాడకుండానే శరీరం తనంతట తను బ్లడ్ని తయారు చేసుకుని హిమోగ్లోబిన్ మెయింటైన్ చేయగలిగిన కెపాసిటీ ఉంటుంది శరీరానికి. కానీ వీళ్ళల్లో ఫ్లో ఎక్కువ ఉండటం వల్ల ఈ 20-25 రోజుల్లో తయారైన బ్లడ్ సరిపోదు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని నార్మల్గా మెయింటైన్ చేయడానికి. సో ఇది ఫస్ట్ సంకేతం దట్ సంథింగ్ ఈజ్ రాంగ్, వీళ్ళు నార్మల్ కంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది వీళ్ళల్లో అని మనం తెలుసుకోవటానికి. సెకండ్, మనిషి పేల్గా అనిపిస్తారు, రొటీన్ యాక్టివిటీ చేయలేని అలసట ఉంటుంది. ఇవి మనం మేజర్గా మనకి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని చెప్పచ్చు. సో వాట్ ఆర్ ద రీజన్స్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హార్మోనల్ రీజన్స్. అంటే పీరియడ్ మొదలైనప్పుడు ప్యూబర్టీ అంటారు, పీరియడ్స్ ఆగిపోయే టైం మెనోపాజ్ అంటాం. ఈ 2 టైమ్స్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా చూస్తాం. ఈ ఇద్దరిలో కూడా హెవీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళే కాకుండా PCOS, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ పేషెంట్స్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇతరత్ర ఏదైనా వేరే సమస్యలు హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా చూస్తాం. ఇంకా సెకండ్ చెప్పుకోవాల్సింది గర్భసంచిలో గడ్డలు, ఫైబ్రాయిడ్ గడ్డలు అంటారు. కామన్ ఇది. దాదాపుగా మహిళల్లో 30% దాకా అందరికీ ఏదో ఒక సైజులో గడ్డు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి బ్లీడింగ్ అవ్వాలనేది ఏం లేదు. సైజు పెద్దగా ఉన్నా లేదా గర్భసంచి లోపల పొరని స్ట్రెచ్ చేస్తున్నా, బ్లీడింగ్ అయ్యే లేయర్ ఎక్కువ ఉన్నా వీళ్ళకి ఫైబ్రాయిడ్ వల్ల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ ఉన్న మహిళల్లో కూడా హెవీ బ్లీడింగ్ అవుతుంది. మనం అడినోమయోసిస్ అంటాం, అంటే గర్భసంచి లోపల పొరలో బ్లడ్ జేరు ఉంటుంది, వీళ్ళలో కూడా హెవీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిమందికి క్లాటింగ్ ప్రాబ్లమ్స్, అంటే శరీరంలో ఇతర సమస్యల వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. వాళ్ళకి గర్భసంచిలో ప్రాబ్లం లేదు, వాళ్ళకి రక్తం గడ్డగట్టుకునే గుణం తగ్గుతుంది రకరకాల కారణాల వల్ల. సో ఆ కారణాలు అంటే ప్లేట్లెట్స్ తగ్గటం కానీ, లేకపోతే లోపల బ్లడ్ క్లాట్ అవ్వటానికి అవసరమైన పదార్థాలు తగ్గటం వల్ల కూడా వీళ్ళకి బ్లీడింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇట్లాంటిది ఏదైనా ఉందో కూడా చూడాలి. ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్, గర్భసంచి ద్వారం క్యాన్సర్ కానీ గర్భసంచి లోపల పొరకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా వీళ్ళల్లో కూడా బ్లీడింగ్ ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మీరు భార్యాభర్తలు కలిసినప్పుడు బ్లీడింగ్ అయినా లేదా పీరియడ్కి మధ్యలో కనపడిన బ్లీడింగ్, దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. దీన్ని ఫస్ట్ భార్యాభర్తలు కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వడాన్ని పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు. మెన్సెస్కి మధ్యలో బ్లీడింగ్ కనపడితే దాన్ని ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటారు. ఈ 2 నార్మల్ కాదు, ఈ 2 కూడా డేంజరస్ సైన్స్. ఇలాంటిది మీకు ఏదైనా అనిపిస్తే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. కామన్గా కొద్దిమందికి ఇన్ఫెక్షన్ ఉంటుంది, ట్రీట్ చేస్తే తగ్గిపోతుంది. కానీ సెకండ్ అండ్ మోస్ట్ డేంజరస్ రీజన్ గర్భసంచి ద్వారం క్యాన్సర్ కానీ గర్భసంచి క్యాన్సర్ కానీ. సో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అని మనం డయాగ్నోస్ చేయడం కుదరదు, చూపించుకుంటే కానీ తెలియదు కాబట్టి. కానీ ఈ సిమ్టమ్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇది సార్ మరి డయాగ్నోసిస్ ఎలా చేయాలి? డయాగ్నోసిస్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్. బ్లడ్ ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ తక్కువ ఉందని తెలిస్తే వీళ్ళకి ఎంత సివియర్గా ఉంది ప్రాబ్లము,
ఏం ట్రీట్మెంట్ ఇస్తే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ మెయింటైన్ చేయొచ్చు? సింపుల్ ట్యాబ్లెట్లు సరిపోతాయా, లేదా బ్లడ్ పెరగడానికి ఇంజెక్షన్స్ అవసరమా, లేదా అర్జెంటుగా బ్లడ్ ఎక్కియాలా అనేది ఆ బ్లడ్ శాతం బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మరీ బ్లడ్ తక్కువ ఉంటే గుండె మీద ప్రెషర్ పెరుగుతుంది. అంటే తక్కువ బ్లడ్ ఉంది కానీ శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి బ్లడ్ సప్లై చెయ్యాలి శరీరం కాబట్టి. సో హీమోగ్లోబిన్ యొక్క పర్సంటేజ్ బట్టి మీ ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. సో ఇది సింపుల్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సరిపోతుంది. దీంతో పాటు ఏమైనా థైరాయిడ్, మీ డాక్టర్ థైరాయిడ్ ఉందని మీకు ఏమైనా డౌట్ ఉంటే దానికి సంబంధించి టెస్ట్ చేస్తారు, స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తే అసలు ప్రాబ్లం ఏంటో అర్థమవుతుంది. కొద్దిమందికి సర్విక్స్ బయాప్సీ కానీ గర్భసంచి లోపల పొర నుంచి టిష్యూ తీసి టెస్ట్ చేయటం కానీ చేస్తాము. సో మేజర్గా ఈ సమస్యలు చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు. కొద్దిమందికి ఏమైనా బ్లడ్కి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ బ్లడ్ క్లాటింగ్కి సంబంధించిన పరీక్షలు అడ్వైస్ చేస్తాం. చాలా తక్కువ మందికి ఇది స్థూలంగా ఇది. సో ట్రీట్మెంట్ అనేది ప్రాబ్లం బట్టి ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్లడ్ పెంచటము ఫస్ట్గా మేము చేసేది. సెకండ్ కారణం ఏంటి, దానికి ఏం కారణం వల్ల వీళ్ళకి ఇంత బ్లడ్ తగ్గుతుంది అనేది గమనించి కొన్నిసార్లు మీకు ఓరల్ కాన్సెప్టివ్ పిల్స్ అడ్వైస్ చేస్తాము. కొన్నిసార్లు మిరీనా అంటే హార్మోనల్ కాంట్రసెప్టివ్ ఇంట్రాయిట్రైన్ డివైస్ ఇది లోపల పెట్టడం ద్వారా లోపల గర్భసంచి లోపల పొరలో కొన్ని మార్పులు జరిగి గర్భసంచి నుంచి బ్లీడింగ్ అనేది బాగా తగ్గిపోతుంది. ఈ మిరీనా 95% ఎఫెక్టివ్ బ్లీడింగ్ తగ్గటం ఏది ఇండికేటెడ్ కేసెస్లో. ఫైబ్రాయిడ్ గడ్డలు ఇతర సమస్యలు ఉన్న వాళ్ళకి కాదు, ఏ సమస్య లేకుండా బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి జనరల్గా అడ్వైస్ చేస్తాము. ఎందుకంటే మిరీనా వల్ల మనం హిస్టరెక్టమీ అనే ప్రొసీజర్ని పోస్ట్పోన్ చేయొచ్చు కాబట్టి. కొద్దిమందికి హిస్టరెక్టమీ అడ్వైస్ చేయాల్సి వస్తుంది ఉన్న ప్రాబ్లము సివియరిటీని బట్టి. సో వీటన్నిటి బట్టి సమస్య ఏముంది డయాగ్నోస్ చేస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మీకు అడ్వైస్ చేయడం కుదురుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.